మన్యం జిల్లాలో డెంగ్యూ విజృంభిస్తోంది. గ్రామాల్లో అపారిశుద్ధ్యం కారణంగా దోమలు విజృంభించి జ్వరాల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో జియమ్మవలస మండలం బిత్రపాడు పంచాయతీ భట్లభద్ర గ్రామంలో డెంగ్యూ బారిన పడి తల్లి కూతురు మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భట్లభద్రలో గత 10 రోజులుగా పలువురు జ్వరాలతో బాధపడుతున్నారు. గ్రామంలో అపారిశుద్ధ్యం తాండవించడంతో జ్వరాలు బారిన పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గ్రామానికి చెందిన మేరువ పరంధామ భార్య మేరువ దుర్గా కుమార్తె చైతన్య డెంగ్యూ జ్వరం బారిన పడారు. కొద్ది రోజులుగా దుర్గా పార్వతీపురం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందింది. తగ్గకపోవడంతో 2 రోజుల క్రితం మెరుగైన వైద్యం కోసం విజయనగరంలో ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. కూతురు చైతన్య పరిస్థితి కూడా బాగోలేకపోవడంతో శ్రీకాకుళంలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె కూడా పరిస్థితి విషమించడంతో ప్రాణాలు విడిచింది. వారిద్దరూ ఒకే రోజు కొద్ది గంటల సమయం తేడాతో మృతి చెందడంతో గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. వ్యవసాయం చేసుకుంటూ ఒక్కగానొక్క కూతురును అల్లారుముద్దుగా పెంచుకున్నామని, ఇంజనీరింగ్ చదివిస్తున్నామని, భార్య కూతురు చనిపోవడంతో తాను ఎవరి కోసం బతకాలని పరంధామ రోధిస్తున్న తీరు గ్రామస్తులను కలచివేసింది. ఇదిలా ఉండగా అదే గ్రామంలో ప్రస్తుతం మరో 10 మంది వరకు జ్వరాలతో బాధపడుతున్నారు. జిఎంవలస మండలం భట్లభద్ర గ్రామం అది. నా పేరు చంద్రశేఖర్. మా ఊర్లో గత నెల రోజులుగా డెంగ్యూ చాలా కేసులు ఉన్నాయి. అయినా సరే ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. గత 15 రోజుల క్రితం ఒక ఆయన చనిపోయాడు, వాళ్ళు వెంకటరమణ అని, 40 years. నిన్న ఒక డాక్టర్ అండ్ వాళ్ళ మదర్, డాక్టర్ ఏమొచ్చి బీటెక్ చదువుతుంది, చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. అయినా సరే అధికారులు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, పిచికారీ చేయట్లేదు. బ్లీచింగ్ పౌడర్ కూడా అసలు కనీసం ఇటువైపు కూడా చూడట్లేదు. మెడికల్ క్యాంప్ ఇటువంటివి పెట్టి అధికారులు పెడతారని కోరుచున్నాం. ఈ రోజుకి కూడా డాక్టర్స్కి మేమన్నమాట ఎంత అంటే మేము చెప్పినా సరే వాళ్ళు రాకపోవడం. ఇప్పటికైనా సరే స్పందించి ఊరిలో ప్రతి ఒక్క ఇంట్లో ఒకరు లేదా 2 పేషెంట్లు ఉన్నారు. దయచేసి మా ఊరు వచ్చి మెడికల్ క్యాంపులు పెడతారని కోరుచున్నాం.